రైస్‌లోకైనా, చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉండే చిక్కుడుకాయ కర్రీ సింపుల్‌గా చేసేద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, కరివేపాకు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. అందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు వేసి కలిపేసుకోవాలి. ఇప్పుడు నీట్‌గా ఒలిచి క్లీన్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. చిక్కుడుకాయలకి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఇలా కలిపేసుకోవాలనమాట. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి మీడియం ఫ్లేమ్‌లో. మూత తీసేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని చిక్కుడుకాయలు మొత్తం కూడా మగ్గే వరకు ఇలాగా మూత పెట్టేసి మగ్గించుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ. ఈ విధంగా చిక్కుడుకాయలు మగ్గిన తర్వాత కారానికి సరిపడా సాల్ట్, కొంచెం ధనియాల పొడి వేసి ఒకసారి కలిపేసి మళ్ళీ సిమ్‌లో పెట్టి మగ్గించుకోవాలి మూత పెట్టేసి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు కూడా వేసుకొని కలుపుకోవాలి. ముందే టమోటాలు వేస్తే మనకి చిక్కుడుకాయలు ఉడకవనమాట. టమోటాలు సాఫ్ట్‌గా అయ్యే వరకు ఇలా మగ్గించుకొని లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర చల్లేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ కర్రీ రెడీ. లాంగ్ వీడియో టైటిల్ దగ్గర ట్యాగ్ చేశాను చూసేయండి.